హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడైతే మనము ఈవినింగ్ స్నాక్ సర్వపిండి అయితే చేసుకోబోతున్నాము. క్విక్గా, ఈజీగా అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడైతే మనము 3 కప్స్ ఆఫ్ బియ్యం పిండి అయితే తీసుకున్నాను. దానికి తగినంత నువ్వులు, జీలకర్ర, ఇంకా ధనియాలండి. ఆ ధనియాలు అనేవి మీ ఆప్షన్. అవి వేస్తే నాకు నచ్చుతుంది. సో అవి తింటుంటే మంచి క్రంచీగా అనిపిస్తాయి అనమాట. అందుకే నేను ధనియాలు వేసుకుంటా. కొంతమంది అయితే పల్లీలు కూడా వేస్తారు. ఇందులో ఇప్పుడు తగినంత కారం, ఉప్పు, ఆనియన్స్, ఇంకా అలాగే కొంచెం అల్లం ఎల్లిగడ్డ, కలమకు కూడా కట్ చేసి వేసుకోవచ్చు. కాకపోతే కలమకు చిన్న చిన్న ఉంది కాబట్టి నేను అలాగే ఇట్లా తురిమేసి వేసేసాను. అంతా బాగా మిక్స్ చేసుకొని వాటర్ పోసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం మరీ అంత మెత్తగా కాకుండా ఇట్లా మీడియంగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఇందులో మనం వాటర్ పోసుకొని బాగా కలుపుకుందాము. చూడండి, ఇలా అయితే మీడియం సైజ్గా అటు మెత్తగా కాకుండా మరి ఇటు గట్టి కాకుండా ఇలా నార్మల్గా అయితే మనము బాగా పిండిని అయితే కలిపేసుకున్నాం కదండి. ఇప్పుడైతే ఒక సర్వపిండి మనం దేంట్లో అయితే చేస్తామో దాంట్లో కొంచెం ఆయిల్ పోసేసుకొని అట్లా ముద్దలాగా చేసుకున్న పిండిని దాంట్లో పెట్టి ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలాగా మంచిగా ఈవెన్గా అంతా వేళ్ళతోటి ఒత్తేసుకోవాలి పిండిని. ఇప్పుడు ఇలా అంతా ఒత్తేసుకున్న పిండికి మనము చిన్న చిన్న రంధ్రాలు అయితే పెట్టుకోవాలి. ఇట్లా హోల్స్ లాగా చేసుకుంటే మంచిగా కుక్ అవుతుంది సర్వపిండి అనేది. కొంచెం పైన ఆయిల్ పోసేసుకొని ఇప్పుడైతే పొయ్యి మీద అయితే పెట్టేసుకుందాము. మూత పెట్టేద్దాం. ఒక సైడ్ కుక్ అయిపోయింది కదా. ఇప్పుడు టర్న్ అయితే చేసి పెట్టుకున్నాను. ఇంకొక సైడ్ కూడా కొంచెం కుక్ అయితే మనము తీసేసుకుందామని సర్వపిండిని తిరిగేసినాక అయితే మూత పెట్టేసుకుందాము. ఒక 5 నిమిషాలు అట్లా ఉంచేసి తీసేద్దాం. అయిపోయిందండి. ఇక దీన్ని తీసేసి ఇంకొక సర్వపిండి అయితే మళ్ళీ పెట్టేసుకుందాము. తీసేటప్పుడు అరే చేసింది విరిగిపోతే బాధ అనిపిస్తుంది కదా. అది మంచి చేసినప్పుడు సో అది మంచిగా వస్తే మంచిగా అనిపిస్తుంది. విరిగిపోయింది అనుకో, ఇక ఏం చేస్తాం, విరిగిపోయినప్పుడు వదిలేసేయాలి. ఇప్పుడు ఇంకొక పిండి అయితే పెట్టుకుందాము. సేమ్ అలాగే కొంచెం ఆయిల్ పోసి అలాగే పిండిని ఒక ముద్దలాగా చేసి దాంట్లో పెట్టి ఈవెన్గా వేళ్ళతోటి స్ప్రెడ్ చేసేసుకోవడమే. అది స్ప్రెడ్ చేసుకొని పొయ్యి మీద పెట్టేసి అది అయ్యేదాకా వేచేద్దాం. అది అయ్యాక మళ్ళీ టర్న్ చేసేసుకొని ఒక 5 నిమిషాల నుంచి దించేసుకుందాం. అలాగే నేనైతే కొన్ని చేసి పెట్టాను. ఒక 3-4 అయినాయి. ఇది చేస్తుంటేనే మధ్యలోనే పిల్లలు అప్ప అప్ప అని అడిగేస్తున్నారు. సో వాళ్ళకైతే ఇచ్చాను. వాళ్ళు తినుకుంటూ ఆడుకుంటున్నారు. ఏం తింటారు మీరు? చూడురే, చూడు మిల్కా, ఏం తింటున్నా? అప్పనా? ఆల్మోస్ట్ అన్నీ అయిపోయాయి. ఎన్ని అయితే అయ్యాయి. నా వీడియోస్ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.